కాశీ క్షేత్రంలో దర్శించదగిన 3 ముఖ్య ఖండాలు ఏమిటి? అయితే ఈ కాశీ క్షేత్రాన్ని 3 ఖండాలుగా చెప్తారు. ఆ 3 ఖండాలకి ఉన్నటువంటి ప్రాముఖ్యతని అక్కడికి వెళ్ళేటువంటి ప్రతి వ్యక్తి కూడా తెలుసుకుని తీరాలి. ఎందుకు అంటే శివుణ్ణి లింగ రూపంలో కాకుండా ఒక సాకారమూర్తిగా, అంటే మనం సగుణాకారంగా మనం చూసినప్పుడు, అంటే మామూలుగా మనం శివుణ్ణి ఎలా చూస్తాము? పైన ఆయనకి గంగాదేవి ఉంటుంది, ఆ తర్వాత 3 కన్నులు ఉంటాయి, త్రిశూలం ఉంటుంది, ఒక ఆకారం ఉంటుంది. ఆ విధంగా చూసినప్పుడు ప్రతి మనిషికి కూడా సహస్రారం ఎక్కడ ఉంటుంది? తలపై భాగాన ఉంటుంది. ఆ విధంగా సహస్రారం నుంచి, అంటే తలపై భాగం నుంచి, శివుడి తలపై భాగం నుంచి కంఠ భాగం వరకు, ఇక్కడి వరకు కూడా ఉండేటువంటిది ఓంకార క్షేత్రంగా చెప్తారు. కంఠం నుంచి జఠర భాగం వరకు ఉండేటువంటిది విశ్వేశ్వర ఖండంగా చెప్తారు. జఠర భాగం నుంచి మనకి మూలాధారం వరకు, అంటే కింద ఉండేటువంటి భాగం వరకు ఉండేటువంటిది కేదార ఖండంగా చెప్తారు. అయితే ప్రతి వ్యక్తి కూడా కాశీకి ఎవరు వెడతారో ఈ 3 ఖండాల్లోని శివలింగాల్ని దర్శించి రావాలి. అయితే అందరూ మాత్రం చేసేటువంటిది ఏమిటి? కాశీ క్షేత్రానికి వెళ్ళగానే విశ్వేశ్వర దర్శనం చేసుకుని వస్తారు ప్రతి ఒక్కరు. మరికొద్ది మంది మనకి కేదార ఖండంలోని కేదారేశ్వరుని కూడా దర్శించుకుని వస్తారు. కానీ విద్వాంసులు, పండితులు కాశీ ఖండం గురించి, కాశీ క్షేత్రం గురించి తెలిసిన వాళ్ళు మాత్రమే ఓంకార ఖండానికి వెడుతూ ఉంటారు. అయితే ఇక్కడ కొన్ని విషయాలు మనం తెలుసుకోవాలి. ఈ 3 కూడా ముఖ్యమైనటువంటి 3 లింగాలుగా మనకి చెప్తారు. విశ్వేశ్వర లింగం మనకి విశ్వేశ్వర ఖండంలో ఉంది, కేదారేశ్వర లింగం కేదార ఖండంలో ఉంది. ఇవి 2 కూడా మోక్షలింగాలే. అదేవిధంగా ఓంకారేశ్వరుడు ఓంకార ఖండంలో కూడా మనకి ఓంకారేశ్వరుడు. అయితే ఈ ఓంకారేశ్వరుడు ఉజ్జయినిలో ఉన్నటువంటి ఓంకారేశ్వరుడు వేరు, ఇక్కడ ఉన్నటువంటి ఓంకారేశ్వరుడు వేరు. ఈ ఓంకారేశ్వరుడు కూడా ఒకే లింగంగా కాకుండా ఇక్కడ మనకి 3 లింగాల్లో మనకి దర్శనమిస్తాడు. ఓం అంటే అకార, ఉకార, మకారాలు. ఈ 3 కూడా మనకి అకార లింగం ఉంది, అక్కడ మకార లింగం ఉంది, ఉకారలింగం 3 కూడా అక్కడ మనకి కనిపిస్తాయి. కాశీవాసులు, అంటే కాశీలోనే నివసించాలని నిర్ణయించుకొని అక్కడికి వెళ్ళిన వాళ్ళంతా కూడా తప్పకుండా ఈ 3 ఖండాలు చూస్తారు. అయితే ఇక్కడ ప్రత్యేకత ఉంది. కాశీ వాసం చేయటానికి కొంతమంది వెళ్తారు. అంటే కాశీవాసం అంటే గర్భవాసం అంటారు. అన్నపూర్ణాదేవి గర్భవాసం చేయటానికి, తల్లి గర్భంలో ఉన్నప్పుడు మనం 9 నెలల 9 రోజులు ఉంటాం సాధారణంగా. అలాంటి దోషం పోవడం కోసం కాశీలో కాశీవాసం చేయడానికి, గర్భవాసం చేయటానికి వెళ్ళామని అక్కడ నియమనిష్టలతో 9 నెలల 9 రోజులు అక్కడ నివసిస్తూ ఉంటారు. అలా నివసించేటువంటి వాళ్ళు కాశీవాసులు, లేదా దీర్ఘకాలం అక్కడ ఉండాలి అని వెళ్ళేటువంటి వాళ్ళంతా కూడా ఈ 3 ఖండాల్ని దర్శిస్తారు. ఏ విధంగా దర్శిస్తారు? దానికి కూడా కొన్ని పద్ధతులు ఉన్నాయి. విశ్వేశ్వర అంతర్గ్రహయాత్ర, కేదారేశ్వర అంతర్గ్రహయాత్ర, ఓంకారేశ్వర అంతర్గ్రహయాత్ర అని చెప్పేసి చేస్తారు. ఒక్కో అంతర్గ్రహంలో 100 లింగాలు, మనకి విశిష్టమైనటువంటి లింగాలు కనిపిస్తాయి. దానికి కూడా నియమనిష్టలు. ఈ 3 ఖండాల్లోని శివలింగాలు, విశిష్టమైనటువంటి శివలింగాలన్నీ దర్శించి రావడానికి కనీసం 5-6 రోజులు పడుతుంది. అయితే వరుసగా ఒకేసారి కాకుండా ఒక్కొక్కసారి ఒక్కొక్క ఖండంలోని కొన్ని లింగాల్ని చూసి వస్తూ ఉంటారు. విశ్వేశ్వర ఖండంలోని లింగాలన్నింటినీ అంతర్గ్రహ యాత్ర చేయాలి అనుకునేటువంటి వాళ్ళంతా కూడా కొంతమంది సామూహికంగా వెళ్ళి, ఎందుకంటే ఎంతో దూరం వీళ్ళు నియమనిష్టలతో ఆ నియమాలు పాటిస్తూ కాలినడకన వెళ్ళి అక్కడ ఉన్నటువంటి అంతర్గ్రహంలో ఉన్నటువంటి లింగాలన్నింటినీ కూడా దర్శిస్తారు. దానికి ముందు ఏం చేస్తారు? విశ్వేశ్వర ఖండంలోని లింగాల్ని చూడాలి అనుకున్నప్పుడు విశ్వేశ్వరుడి దగ్గరికి వెళ్ళి అక్కడ మణికర్ణికలో స్నానం చేసి వచ్చి విశ్వేశ్వరుడి దగ్గర సంకల్పం చేసుకుని ఆయన అనుజ్ఞను పొంది, కాలభైరవుడి అనుజ్ఞను పొందిన తర్వాత సామూహికంగా అందరూ బయలుదేరి అంతర్గృహయాత్ర సాగించి ఒక 2 రోజులు అలా మళ్ళీ వాళ్ళు ఉన్న చోటికి రాకుండానే వెళ్ళి అక్కడ ఉన్నటువంటి విశిష్ట లింగాలన్నింటినీ కూడా దర్శించుకుని వస్తారు. ఆ తర్వాత కేదారేశ్వర అంతర్గృహయాత్ర కూడా అదే విధంగా చేస్తారు. ఆ తర్వాత ఓంకారేశ్వరుడి అంతర్గృహయాత్ర కూడా అదే విధంగా చేస్తారు. వెలిసి 3 ఖండాల్లో కలిసి కూడా కొన్ని 100 విశిష్టమైనటువంటి లింగాలు అక్కడ ఉన్నాయని మనకి చెప్తారు. ఇకపోతే విచారించదగినటువంటి విషయం మరొకటి మనకు అక్కడ కనిపిస్తుంది. అందరూ కూడా కాశీన్ మరణాన్ముక్తి అని
అక్కడ ముక్తిలింగం అని, మోక్షక్షేత్రం అని, విశ్వేశ్వరుని దర్శించాలి అని, అక్కడ అడుగు పెడితేనే మనకి మహాపాతకాలు, బ్రహ్మహత్యా పాతకాలు పోతాయని అక్కడికి వెళ్లి విశ్వేశ్వరుణ్ణి మాత్రమే దర్శించి వస్తూ ఉంటారు. అయితే ఓంకారేశ్వరుణ్ణి దర్శించేటువంటి వాళ్ళు చాలా తక్కువ మంది కనిపిస్తారు. కానీ ఆ క్షేత్రాన్ని దర్శించినప్పుడు కన్నేళ్ల పర్యంతం అవుతూ ఉంటుంది. శివుణ్ణి సాకారమూర్తిగా చూసినప్పుడు సహస్రార భాగంలో మనకి కనిపిస్తుంది. అంటే తల వెంట్రుకల నుంచి కంఠ భాగం వరకు ఉండేటువంటి భాగం మనం ఓంకార ఖండంగా చెప్పుకుంటూ ఉన్నాం. అంతటి ప్రముఖమైనటువంటి స్థానంలో ఉన్నటువంటి ఓంకార ఖండంలో ఓంకారేశ్వరుడి దేవాలయాలు శిథిలావస్థలో ఉన్నాయి. మనకి ప్రాకారాలు కనిపించవు, తర్వాత గోపురం కనిపించదు, మనకి అక్కడ ఏది కూడా ప్రత్యేకంగా కనిపించదు. ఒక చిన్న రూములో ఎక్కడో మనకి పాతాళంలో ఉన్నట్టుగా శివలింగాలు కనిపిస్తూ ఉంటాయి. దీపారాధన ఉండదు, ఎక్కడా మనకి పూజారి కనిపించడు, శిథిలావస్థలో మనకి కనిపిస్తూ ఉంటాయి. చాలా బాధాకరంగా అనిపిస్తూ ఉంటుంది. ఎంతటి అద్భుతమైన మహిమాన్వితమైనటువంటి లింగం ఇది, ఏలాంటి స్థానంలో ఉన్నటువంటి లింగం ఇది, మనం ఏ విధంగా దీన్ని చూస్తూ ఉన్నాము అనేటువంటి విషయాన్ని ప్రతి ఒక్కరూ ఆలోచించాలి. మనకి పురాణాలు ఏం చెప్తూ ఉన్నాయి? ఒక దేవాలయాన్ని కట్టడం కంటే కూడా ఒక జీర్ణమైనటువంటి శిథిలమైనటువంటి దేవాలయాన్ని జీర్ణోద్ధరణ చేయటం వలన రెట్టింపు పుణ్యం వస్తుందిట. ఈ మధ్యనే కొంతమంది శివ భక్తులంతా కలిసి మకార లింగాన్ని జీర్ణోద్ధరణ చేశారు. అంటే మకార లింగం ఉండేటువంటి దేవాలయాన్ని జీర్ణోద్ధరణ చేశారు. కానీ ఉకారలింగం, అకారలింగం రెండూ కూడా అక్కడ నామమాత్రంగానే మనకి కనిపిస్తూ ఉన్నాయి. అయితే భక్తులు ఎవరైనా సరే ఏం చెప్తున్నాం? ముక్తి క్షేత్రంలో ఉన్నటువంటి శివలింగాన్ని, ఆ దేవాలయాన్ని ఎవరు జీర్ణోద్ధారణ చేస్తారో వాళ్ళకి ఏమిటి? ఇహపరమైనటువంటి కోరికలన్నీ తీరటమే కాకుండా శివ సాయుధ్యం లభిస్తుంది అనటంలో ఎలాంటి సందేహము లేదు. ఎందుకంటే కాశీలో నివసించే వాళ్ళకే ముక్తి లభిస్తుందట, కాశీలో మరణించే వాళ్ళకే ముక్తి లభిస్తుందట. మరి అలాంటిది అక్కడ ఉన్నటువంటి మహాలింగాల దేవాలయాల జీర్ణోద్ధరణ చేయటం వలన ఎలాంటి దోషాలు పోతాయో ఎవరు చెప్పక్కరలేదు. అందుకని ఎక్కడైనా సరే మనకి కాశీక్షేత్రంలో ప్రముఖంగా చూసిన విషయం నేను చెప్తూ ఉన్నాను. ఎక్కడైనా కొత్త దేవాలయాలు నిర్మించడం కంటే కూడా మనకి శిథిలావస్థలో ఉన్నటువంటి దేవాలయాల్ని జీర్ణోద్ధరణ చేయటం, అక్కడ ధూపదీప నైవేద్యాలకి పూనుకోవడం, అక్కడ ఒక పూజారిని ఏర్పాటు చేయటం, దానికోసం అందరూ తలా కాస్త వేసుకుని దాన్ని కొనసాగించటం వల్ల వాళ్ళకు ఉండేటువంటి దోషాలన్నీ పోతాయి అనేటువంటి విషయాన్ని తెలుసుకోవాలి.